డియర్ ఫ్రెండ్స్, మరొకసారి గోదావరి కెరటల్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ, ఈరోజు మరొక ప్రత్యేకమైన సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఇంతవరకు మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన జీవితాల్లో కొన్ని సినిమాలు మనకో కథలా కాదు, మన కథలా అనిపిస్తాయి. మన కోసం వచ్చినట్లుగా అనిపిస్తాయి. అలాంటి అనుభూతిని కలిగించే చిత్రమే 'జీవన జ్యోతి'. చిత్రంలో తల్లి ప్రేమ, కూతురు బాధ, భర్త బాధ్యత, తండ్రి బాధ్యతలపై సంఘర్షణ, అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మహిళా జీవితం వంటి అనేక అంశాలు మన కళ్ళ ముందు చరిత్రలా ప్రదర్శించబడతాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ జీవితాన్ని ఓసారి ఆలోచిస్తారు. తల్లితనం అంటే ఏమిటి? బాధను ఎలా ఎదుర్కొనాలి? జీవితాన్ని వెలుగు వైపు ఎలా మలుచుకోవాలి? అనే ప్రశ్నలకు జవాబులు చిత్రంలో మనల్ని చేరవేస్తాయి. మరి ఈ సినిమా చూడాలంటే మనం మరి ఆహ్, ఇప్పుడు ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అనేక రకమైన మాధ్యమాల ద్వారా ఈరోజు మనం అనేక పాత సినిమాలను కూడా చూడవచ్చు. అయితే ఈ సినిమా మన హృదయం లోతుల్లోకి వెళ్ళి గాఢమైన భావాలను ఊహించేందుకు, మీరు ఎప్పుడైనా తల్లి ప్రేమను కోల్పోయిన వారై ఉంటే ఇది చూసే కథ. మీరు జీవితంలో ఒంటరిగా అనిపించినప్పుడు ఇది మిమ్మల్ని ఆదరించే కథ. ఇది ఒక సినిమా కాదు. మరి మన జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. సినిమా పరిచయం. 'జీవన జ్యోతి' అనే సినిమా 1975లో వచ్చిన ఈ చిత్రం ఒక సాధారణ కథ కాదు. ఇది ఒక జీవితం. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రతి చలనానికి ఓ భావం ఉంది. ప్రతి భావానికి ఓ గాథ ఉంది. నటిగా వాణిశ్రీ గారు తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన ప్రదర్శన ఇచ్చింది. తల్లి లక్ష్మిగా, కూతురు శోభగా 2 విభిన్న పాత్రల్లో కనిపించి మనసులను ముక్కలు చేసింది. ఆమె పాత్ర ఆమె పాత్రలు ప్రేమ, త్యాగం, తల్లితనపు గొప్పతనాన్ని ప్రతిబింబించాయి. ఇక శోభన్ బాబు గారు వాసు పాత్రలో జీవితాన్ని ప్రేమగా చూసే వ్యక్తిగా ఆదరించారు. ఈ కథలో సెంటిమెంట్ ఉంది, సమాజం మీద వేదన ఉంది, మనిషి తన విధి ముందు ఎలా ఒరుగుతాడో, తిరిగి ఎలా లేచాడో చూపించే ఒక అద్భుతమైన చిత్రం ఇది. కథలో ఉన్న బలహీనతలను కూడా భావోద్వేగాలతో మించి చూపించగలిగిన ఒక గొప్ప సినిమా ఇది. కథ, దర్శకత్వం, నటన, సంగీతం అన్ని అంశాలు ఒకే నిటారుగా నిలబడ్డ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అప్పట్లో ఒక జ్ఞాపకంగా హృదయంలో నింపుకున్నారు. అవార్డులు మరియు గౌరవాలు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 1976లో ఉత్తమ చిత్రం తెలుగు లో డివిఎస్ రాజు గారికి ఉత్తమ దర్శకుడిగా మరి సినిమాకి రావడం జరిగింది. విశ్వనాథ్ గారు ఉత్తమ మరి దర్శకుడిగా, శ్రీ శోభన్ బాబు గారు ఉత్తమ నటుడిగా ఈ సినిమాకి అవార్డులు రావటం జరిగింది. ఉత్తమ నటి శ్రీ వాణిశ్రీ గారు, వారికి కూడా మరి ఈ చిత్రంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు రావటం జరిగింది. నంది అవార్డ్స్ 1975లో ఉత్తమ ఫీచర్ చిత్రం. మరి ఈ చిత్రం డివిఎస్ రాజు గారికి కథా రచయిత, రామలక్ష్మి గారికి వీళ్ళిద్దరికి కూడా రావడం జరిగింది. మొత్తంలో ఈ చిత్రం నంది అండ్ ఫిల్మ్‌ఫేర్‌లో ప్రధానమైన 6 అవార్డులను గెలుచుకున్నది. ఇతర గుర్తింపులు. 12 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శన, బాక్సాఫీస్ విజయంగా ఈ చిత్రం తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా ఆఫ్రికా చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. వెనుక కథలు, రీమేక్‌లు అండ్ ప్రత్యేక విశేషాలు. రీమేక్స్. హిందీలో విశ్వనాథ్ స్వయంగా 1985లో 'సంజోగ్' పేరుతో జయప్రద, జితేంద్ర నటనలో రీమేక్ చేయడం జరిగింది. కన్నడలో 1996లో 'బలినా జ్యోతి' అనే విష్ణువర్ధన్ నటనతో ఈ చిత్రం కన్నడలో రీమేక్ చేయడం జరిగింది. అరుదైన విశేషాలు. డబుల్ రోల్. వాణిశ్రీ గారు తల్లి, కుమార్తెగా 2 విభిన్న పాత్రల్లో నటించడం మార్గదర్శకంగా నిలిచింది. సభ్యమైన కథనం. రామలక్ష్మి గారి హృదయానికి దగ్గరైన కథ ఫెమినిస్ట్ ధోరణికి అనుకూలంగా రూపొందించింది.
ఎండీఎంకే విజయం. డివిఎస్ రాజు గారు అండ్ విశ్వనాథ్ గారి కలిసికట్టుగా ప్రత్యేక చిత్ర నిర్మాణాలతో 1975 మాటతోనే హిట్ అందుకుంది. మదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్‌తో నిండి ఉండటంతో కుటుంబ ధోరణి ప్రేక్షకులను హృదయపూర్వకంగా చేరుకుంది. మ్యూజిక్ ఆచరణ శ్రీ కెవి మహాదేవన్ గారి సంగీతంతో మరి వారు పాడినటువంటి ఇచ్చినటువంటి ఈ సినిమాకి మధురమైనటువంటి సంగీతం ద్వారా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర సృష్టించినట్లుగా మనం చూడవచ్చు. అరుదైన మరియు తక్కువ తెలిసిన విశేషాలు. శోభన్ బాబు గారితో డివిఎస్ రాయుడు కలిసి చిత్రం నిర్మించడం అతని కెరీర్‌లో మొదటి పెద్ద హిట్‌గా నిలిచింది. 1975లో విడుదలైనటువంటి 8 చిత్రాల్లో ఇది అగ్రస్థానంలో నిలిచింది. శోభన్ బాబు గారి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ ఈ సినిమా. తాష్కెంట్ ఫెస్టివల్‌లో ప్రదర్శన. అంతర్జాతీయ గుర్తింపు పొందిన అరుదైన తెలుగు చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇదిగో 1975లో విడుదలైన 'జీవన్ జ్యోతి' సినిమా పాత్రల వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. మరి ప్రతి ఒక్క పాత్రకు సరిపోయే విధంగా అర్థవంతంగా, స్ఫుటంగా మరి ఈ యొక్క ప్రతి పాత్రను కూడా మీకు వివరించడం జరుగుతుంది. హ్మ్. వాసు గారు అనగా శోభన్ బాబు గారు ఈ సినిమాలో హైదరాబాద్‌లో పెరిగిన విద్యావంతుడు. ఆహ్, పనిముట్టు రహితంగా జీవించే వాసు తన అన్నయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి అనే గ్రామీణ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత వారిద్దరూ కుటుంబంతో కలిసి నివసిస్తారు. లక్ష్మి గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టిన కొడుకు సోను పట్ల వాసుకు మితిమీరిన ప్రేమ ఉంటుంది. కానీ సోను అకస్మాత్తుగా చనిపోతాడు. ఈ సంఘటన వాసును లోపల నుంచి పూర్తిగా మార్చేస్తుంది. భర్తగా, తండ్రిగా బాధను దిగమింగలేని స్థితికి చేరినటువంటి వాసు మద్యానికి అలవాటు పడి జీవితంలో గందరగోళంలో పడిపోతాడు. ఈ పాత్రలో శోభన్ బాబు గారు భావోద్వేగాన్ని, లోతైన మానసిక స్థితిని హృద్యంగా చిత్రీకరించారు. లక్ష్మి గారు అనగా శోభ అంటే వాణిశ్రీ ద్విపాత్రాభినయం. వాణిశ్రీ చిత్రంలో తల్లి లక్ష్మిగా, కుమార్తె శోభగా ద్విపాత్రాభినయం చేశారు. అంటే డ్యూయల్ రోల్. లక్ష్మిగా ఆమె పాత్ర చాలా నిస్వార్థమైనది, గంభీరమైనది. తల్లి ప్రేమకు పరాకాష్ట అయిన లక్ష్మి తన కుమారుడి మరణం తరువాత తీవ్ర మానసిక దెబ్బకు లోనవుతుంది. ఆమె పరిస్థితి బలహీనతలకు దారితీయడంతో కుటుంబం నుండి కూడా విడిపోతుంది. శోభగా ఆమె తల్లి త్యాగాన్ని గుర్తించి ఆమెను గౌరవించే మనోవైఖరితో ఎదుగుతుంది. వాణిశ్రీ 2 పాత్రలలోనూ అత్యంత సహజంగా నటించి నటనకు కొత్త నిబంధనలు ఏర్పరిచారు. పాండు రంగారావు అంటే కైకాల సత్యనారాయణ గారండి. వాసు సోదరుడు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఈ పాత్ర ద్వారా పాండు రంగారావు లక్ష్మికి మద్దతుగా నిలుస్తాడు. అతడి పాత్ర మంచి విలువలతో కూడినదిగా, నిశ్శబ్దంగా సహాయపడే వ్యక్తిగా ఉంటుంది. లక్ష్మి మానసికంగా కుంగిపోయిన సమయంలో ఆమెకు తోడుగా ఉంటాడు. జానకి అనగా శోభ గారు పాండు రంగారావు భార్యగా జానకి పాత్ర ఎక్కువగా ఇంటి వ్యవహారాలపై దృష్టి పెట్టేలా కనిపిస్తోంది. లక్ష్మి పరిస్థితుల పట్ల అర్థవంతమైన స్పందన చూపిస్తుంది. ఈ పాత్ర గృహిణులుగా ఉండే మహిళల మనోభావాలకు ప్రతినిధిగా నిలుస్తుంది. రాజు అనగా రాజబాబు గారు హాస్యరసాన్ని అందించే పాత్ర. వాసు స్నేహితుడిగా అతను చిత్రంలో ఒక వెలుగు. ఆయన సంభాషణలు, అభినయం సినిమాకు తేలికపాటి హాస్యాన్ని కలిగించాయి. రాజు భార్య అనగా రమాప్రభ గారు హాస్యాన్ని మరింత ఊతమిచ్చే పాత్ర. రాజు భార్యగా హాస్యానికి పునాది వేసిన పాత్రగా నిలుస్తుంది. వాసు తండ్రి అంటే అల్లు రామలింగయ్య గారు కుటుంబపరమైన బాధ్యతల పట్ల, పిల్లల జీవన రీతుల పట్ల ఆందోళన కలిగిన తండ్రిగా పాత్ర పోషించారు. ఆయన పాత్రలో మురిసిపోయే ప్రేమ, శాసించే బాధ్యత రెండూ కనిపిస్తాయి. వాసు తల్లి అంటే నిర్మలమ్మ గారు తల్లి ప్రేమను, బాధను, త్యాగాన్ని తన శైలిలో చూపించిన పాత్ర. లక్ష్మి వైకల్య సమయంలో ఆమె చూపిన మానవీయ భావోద్వేగం ఎంతో అనుభూతికరం. అతిథి పాత్ర అంటే అమోల్ పాలేకర్, అనాధికార. ఈ సినిమాలో ముఖ్యంగా హిందీ రీమేక్ 'సంజోగ్'లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమాలో అతిథిగా కనిపించాడన్న వేరే వనరుల్లో స్పష్టత లేదు. కావున ఈ అంశంపై పునః పరిశీలన అవసరం.
ఈ పాత్రలన్నీ కలిసి ఒక కుటుంబం, ప్రేమ, త్యాగం, బాధ్యత అనే విలువల చుట్టూ అల్లుకున్న కథను మేలిమి చలనచిత్రంగా మలిచాయి. ఈ పాత్రలన్నీ నిజ జీవితానికి దగ్గరగా ఉండి ప్రేక్షకుల మనసుల్ని తాకిన విధానం 'జీవనజ్యోతి' చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండే సినిమాగా నిలిచింది. ఇక్కడ మీకు 'జీవనజ్యోతి' 1975 సినిమా యొక్క పూర్తి స్థాయిలో మరి వివరించబడిన భావోద్వేగంతో నిండిన పొడవుగా వివరించినటువంటి కథ అందిస్తున్నాం. ఈ కథ ప్రవాహం ఒక తల్లి త్యాగం, ఒక భార్య అసమాన సహనం, ఒక తండ్రి పశ్చాత్తాపం, ఒక కుమార్తె మౌన ప్రేమ అన్నీ కలిసిన ఒక జీవిత విజయగాథగా ఆవిర్భవిస్తుంది. వాసు అనగా శోభన్ బాబు ఒక నిరుద్యోగ యువకుడు. అతని తల్లిదండ్రులు లేరు. తన బావ పాండురంగారావు ఇంట్లో అతను తలదాచుకుంటున్నాడు. వాసు చింతలపూడిలో జరిగిన ఒక పెళ్ళికి వెళ్తాడు. అక్కడే అతను లక్ష్మి అంటే వాణిశ్రీని ఒక హ్మ్, అమాయకమైన గ్రామీణ యువతిని చూస్తాడు. ఆమెకు జ్ఞానం ఉన్న చదువు లేకపోవటం, తన మేనమామ ఇంట్లో అణచివేతకు గురవుతుండటం చూసి వాసు ఆమె పట్ల కనికరంతో ప్రేమను కలిగించుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి వరకు చేరుతుంది. మొదట కొంతకాలం వారి సంసారం సంతోషంగా సాగుతుంది. కుమారుడు జన్మించిన తర్వాత వారి ఆనందం ద్విగుణమవుతుంది. ఈ సమయంలో వాసు కొంత స్థిరపడాలని ఉద్యోగానికి ప్రయత్నించగా ఒక కార్పొరేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం పొందుతాడు. కానీ జీవితంలో సుఖం, సంతోషం అనేవి ఎక్కువ రోజులు నిలవవు. అనూహ్యంగా వారి చిన్నారి కుమారుడు తీవ్రమైన అనారోగ్యంతో క్రమంగా చనిపోతాడు. ఆ విషాదం వాసు మనసును పూర్తిగా దెబ్బతీస్తుంది. జీవితంలో అర్థం లేదన్న భావంతో మద్యం దిశగా వాలిపోతాడు. ఇల్లంతా శోభగా మారిపోతుంది. భార్య లక్ష్మిని మిగిలిన బాధ్యతలను పక్కన పెట్టి తనకే పరిమితమై జీవించడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అనే విషయం కూడా పట్టించుకోడు. ఆ పరిస్థితుల్లో లక్ష్మి నిరాశకు లోనైన తన మలుపు తిరిగిన జీవితానికి ఒక తేలిక చూపించాలన్న ఆశతో బిడ్డను హ్మ్, ఉబ్బి తన ఉనికిని కొనసాగిస్తుంది. ఇలా గడుస్తున్న సమయంలో లక్ష్మి ప్రసవించి కుమార్తెను జన్మనిస్తుంది. ఆమె పేరు శోభ. లక్ష్మి వేరే ఊర్లో విద్యాలయంలో పనిచేస్తూ శోభను చదివిస్తూ పెంచుతుంది. శోభ నర్సుగా తయారై మరో ప్రాంతంలో ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఎప్పుడూ తల్లి ప్రేమ కోసం కలలు కనే శోభ తల్లిని ఎవరో అనిపించుకుని సానుభూతితో మమేకమవుతుంది. కానీ లక్ష్మి మాత్రం ఇదే తన కుమార్తె అని తెలుసుకుని మౌనంగా ప్రేమను పంచుకుంటుంది. అంతేకాదు శోభ ప్రేమలో పడిన రాము అంటే రాజేంద్ర ప్రసాద్ మంచి వ్యక్తి అని తెలుసుకున్న లక్ష్మి వారి మధ్య బంధానికి మౌనంగా అంగీకరిస్తుంది. మధ్యలో వాసు తిరిగి వస్తాడు. ఇప్పుడు వృద్ధుడై పశ్చాత్తాపంతో మిగిలిపోయిన అతనికి తన కుమార్తె, భార్య ఉన్నారు అన్న సత్యం తెలిసిన వెంటనే కన్నీరు కారుస్తాడు. ఇక అప్పటి నుంచి తల్లి, కుమార్తె, తండ్రి మధ్య భావోద్వేగ సంబంధాలు మళ్ళీ ఏర్పడతాయి. ఈ కుటుంబం తిరిగి ఒక్కటవుతుంది. 'జీవనజ్యోతి' అనే ఈ చిత్రకథ సామాజిక దృష్టికోణంలో చాలా గొప్పది. ఇది ఒక తల్లి త్యాగ గాథకు మాత్రమే కాదు, ఒక మనిషి మార్పు సాధ్యమే అనే ఆశ, కుటుంబ విలువల ప్రాముఖ్యత, మహిళ సహనశక్తి, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, పెరుగుతున్న తరం తల్లిదండ్రుల మమకారాన్ని ఎలా గుర్తించాలో తెలియజేస్తుంది. వేటూరి రచించినటువంటి పదాలకు, సాలూరు రాజేశ్వరరావు గారి స్వరాలకి తోడు వాణిశ్రీ ద్విపాత్రాభినయంలో చూపించిన నటన ఈ చిత్రానికి చిరస్థాయిని తెచ్చింది. ఇది కేవలం ఒక కుటుంబ కథ చిత్రం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగ ప్రయాణం. ప్రతి ప్రేక్షకుడు చూసిన తరువాత తన జీవితంలోని ఏదో మూల నుంచి కథని హ్మ్, అనుభూతి పరచగలడు. సన్నివేశం జానకి బాధతో పాపను విడిచిపెట్టడం. వివరణ: అనాథ బాలికగా జీవితం ప్రారంభించిన జానకి ప్రియుడైన మురళి శోభన్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వారిద్దరికీ పాప పుడుతుంది. కానీ జానకి మానసిక అస్థిరతకు గురై పాపను జాలిగా చూస్తూ ఆ పాప తనదే అన్న భావన కోల్పోతుంది. తల్లి బాధతో ఆమె పాపను అనాథాశ్రమానికి అప్పగిస్తే అది ఆమె జీవితంలోని మొదటి విషాదఘట్టం. సందేశం: ఒక తల్లి తన బిడ్డను వదిలిపెట్టాల్సి వస్తే పరిస్థితి ఎంత బాధాకరమో ఈ సన్నివేశం మనకు తెలియజేస్తూ ఉంటుంది. మురళి ఆవేదనతో పాప కోసం వెతకటం. వివరణ: జానకి మానసికంగా క్షీణించిన తరువాత మురళి తన పాప కోసం దేశం నలుమూలలా వెతుకుతాడు. అనేక అనాథాశ్రమాలు
అనేది అనాథ అంటే ఆర్ఫన్స్ ఆసుపత్రులు తిరుగుతాడు. అతని కన్నీటి వెతుకులాట చూస్తే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. సందేశం: తండ్రి ప్రేమను చిన్న చూపు చూడకూడదు. తల్లి ప్రేమతో సమానంగా తండ్రి ప్రేమ కూడా ఉంటుంది అనేది సన్నివేశం యొక్క అర్థం. సన్నివేశం మరొక సన్నివేశంలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం. తల్లి, కూతురు మొదటిసారి కలిసి మాట్లాడటం. జానకి పాత్రలో వాణిశ్రీ మరియు ఆమె కుమార్తె పాత్రలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేస్తారు. ఇద్దరూ కలుసుకునే సమయంలో తల్లి తన కూతురిని గుర్తించకుండా మాట్లాడటం, కూతురు మాత్రం తల్లి ఆవేదనను గమనించి మౌనంగా ఉండటం భావోద్వేగంగా ఉంటుంది. సందేశం: రక్త సంబంధాలు ఎప్పటికీ వదలవు అని, అవి ఎంత దూరం ఉన్నా తిరిగి కలుస్తాయనేది ఈ యొక్క సన్నివేశం యొక్క భావం. సన్నివేశం మరొక సన్నివేశంలో జానకి మానసిక స్థితి క్రమంగా మెరుగుపడటం. వివరణ: సంఘటనల వలన షాక్ నుంచి జానకి మెల్లగా కోలుకుంటుంది. పాత జ్ఞాపకాల వలన మానసికంగా తిరిగి మెరుగుపడుతుంది. మురళితో పునః కలయిక ఆశ కలిగిస్తుంది. సందేశం: ఆశ, ప్రేమ, జ్ఞాపకాలతో మానసిక నయం సాధ్యమే అనేది ఈ సన్నివేశం యొక్క భావం. మరొక సన్నివేశంలో కూతురు తన తల్లిని గమనించి ప్రేమతో ఉండటం. వివరణ: తన తల్లి అని తెలుసుకున్న కూతురు ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెను సంరక్షిస్తుంది. కానీ తల్లి అర్థం చేసుకోదు. కానీ అమ్మకి అనుభూతి కలుగుతుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా మనసుకు దగ్గరగా ఉంది అని. సందేశం: ఆత్మబంధాలు మాటల కంటే మిన్న. మరొక సన్నివేశంలో మురళి వేదనతో భార్యను చూస్తూ కన్నీళ్లు పెట్టడం. వివరణ: జానకి పునః కలిసినప్పుడు మురళిని హ్మ్, తలుపులా నేనింకా బ్రతుకుతున్నా జానకి అంటూ నిట్టూరుస్తాడు. ఆ కన్నీటి మాటలు ప్రేక్షకుడి మనసును కదిలిస్తాయి. సందేశం: ప్రేమ ఎప్పటికీ మరువదగినది కాదు, అది జీవన జ్యోతి అనేది ఈ సన్నివేశం యొక్క అర్థం. సన్నివేశం మరొక సన్నివేశంలో అనాథాశ్రమం దగ్గర తల్లి, కూతురు ఒకరినొకరు రద్దీగా చూస్తూ ఉండటం ఈ సన్నివేశం. తల్లి తన పాప ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టడం, కూతురు కూడా అదే ఫోటో చూసి ఇది నా చిన్ననాటి ఫోటో కాదు అని ఆలోచించడం భావోద్వేగభరితంగా ఉంటుంది. సందేశం: విచ్ఛిన్నమైన బంధాలు కాలం తీరినప్పుడు తిరిగి కలుస్తాయనేది దీనికి అర్థం. సన్నివేశం: జానకి తన బిడ్డను గుర్తించడం. ఎవరన్నా తల్లి కూతురి బంధం ఒక సందర్భంలో రుజువు అవుతుంది. తల్లి తన బిడ్డను గుర్తించడం ఒక గొప్ప మలుపు. సందేశం: అమ్మకి బిడ్డను గుర్తించడానికి కారణం అవసరం లేదు, హృదయం సరిపోతుంది అనేది సన్నివేశం యొక్క భావం. మరొక సన్నివేశంలో కుటుంబం మళ్ళీ కలవటం. మురళి, జానకి, వారి కుమార్తె ముగ్గురు మళ్ళీ ఒక చోట చేరతారు. ఆనందభరితమైన ఈ సందర్భం కన్నీటి ముడిగా ఉంటుంది. సందేశం: విడిపోయిన బంధాలు తిరిగి కలవటం జీవిత విజయానికి సూచిక. మరొక సన్నివేశంలో జీవనజ్యోతి పాట నేపథ్యంగా ముగింపు. వివరణ: చివరిలో జీవనజ్యోతి నీ వెంటే వెలుగుతూనే ఉంటుంది అనే నేపథ్య గానం నడుస్తూ ముగింపు వస్తుంది. సందేశం: ప్రేమ, కుటుంబ బంధాలు జీవితాన్ని వెలిగించే జ్యోతి ఈ జీవనజ్యోతి సినిమా. ఈ చిత్రానికి ముగింపు వ్యాఖ్యానం: జీవనజ్యోతి అనేది కేవలం ఒక కుటుంబ కథ కాదు. ఇది తల్లి ప్రేమ, తండ్రి బాధ, బిడ్డల ఆశ, విభజన బాధ, పునర్నిర్మాణం, హర్షం వంటి అనేక భావోద్వేగాలను అర్థంగా చూపిన చిత్రం. వాణిశ్రీ చేసిన ద్విపాత్రాభినయం ద్వారా తల్లి, కుమార్తె బంధం ఎంత సున్నితమైనదో చూపబడుతుంది. శోభన్ బాబు గారి పాత్రలోని మానవతా విలువలు, తండ్రిగా చేసిన త్యాగాలు చిత్రానికి లోతును చేకూర్చాయి. కుటుంబం ఎలా విడిపోతుందో చూపించడమే కాదు, తిరిగి కలిసే మార్గాన్ని చూపించడం ఈ చిత్ర విశిష్టత. ఇది ఒక జ్ఞాపకాలుగా నిలిచిపోయే చిత్రగాథ. అదే జీవన జ్యోతి గాథ. మనిషి మనిషికి మధ్య ఉన్న అనుబంధాల గొప్పతనాన్ని ప్రతిబింబించే కళాకృతి ఈ సినిమా. ప్రేక్షకులకు ముగింపు సందేశం: ఈ రోజుల్లో మనం అతి తేలికగా సంబంధాలను కోల్పోతున్నాం. జీవన జ్యోతి మనకు చెప్తుంది, రక్తబంధాల కంటే మించిన బంధం లేదు. తల్లి ప్రేమను బదులించలేము, తండ్రి బాధను గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంది. విడిపోయిన కుటుంబాన్ని తిరిగి కలిపేందుకు ప్రేమ, క్షమ, ధైర్యం అనే 3 మాటలు చాలు. ఈ సినిమా మీ మనసులోని చిరకాలం నిలిచిపోయేలా చేస్తుందనేది అది ఈ పాత్రల అంచనాలు కాదు,
అది మనిషి మనసును తాకే భావాల బలమే. మీ కుటుంబాన్ని కాపాడండి. బంధాల విలువ హ్మ్. తెలుసుకోండి, ప్రేమించండి, ఆదరించండి. అదే ఈ సినిమా 'జీవన జ్యోతి' అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంతవరకు మరెంతో మీరు ఓపికగా ఈ కథను విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 'గోదావరి కెరటాలనే' మా యూట్యూబ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా, మీ ఫ్రెండ్స్‌కి కూడా పరిచయం చేయాల్సింది, షేర్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.